భారత్ సూపర్ పవర్ గా మారడానికి మౌలిక వసతుల కల్పనే కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్లను కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెనను అసోంలో జాతికి అంకితమిచ్చిన ప్రధాని కొత్త వారధి నూతన ఆర్థిక విప్లవానికి పునాదిగా అభివర్ణించారు. రైతుకు మరింత ఆదాయం సమకూర్చి పెట్టడమే లక్ష్యంగా ఆహారోత్పత్తుల శుద్ధీకరణకు సంపద పేరుతో నూతన పథకం ప్రారంభించిన మోదీ దేశంలో నిత్య హరిత విప్లవం రావాలని అభిలషించారు. కేంద్రంలో అధికారం చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అసోంలో పలు అభివృద్ది కార్యక్రమాల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2056 కోట్ల రూపాయలతో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ పై అసోంలోని సాధియా పట్టణాన్ని, అరుణాచల్ ప్రదేశ్లోని ధోలా గ్రామాన్ని కలుపుతూ నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వారధిని మోదీ ప్రారంభించారు. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన మహారాష్ట్రలోని బంద్రా, వోర్లీ వారధి కంటే 3.55 కిలోమీటర్లు పొడవైనది కాగా వారధిని స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ వంతెనకు అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. ధోలా సాధియా వంతెన అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య దూరాన్ని తగ్గించడం సహా 7 నుంచి 8 గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని ప్రధాని మోదీ వివరించారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న దేశ ప్రజల ఆకాంక్ష ఈశాన్య ప్రాంతం నుంచే నెరవేరాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ये बात निश्चित है, अगर विकास को स्थायी रूप देना है, स्थायी रूप से विकास को गति देनी है, तो इंफ्रास्ट्रक्चर ये पहली आवश्यकता होती है. फिजिकल इंफ्रास्ट्रक्चर, सोशल इंफ्रास्ट्रक्चर, ये 2 पटरी पर संतुलित विकास संभव होता है. अगर हम इंफ्रास्ट्रक्चर का महत्व नहीं समझेंगे, स्थायी व्यवस्थाएं खड़ी नहीं करेंगे, तो छुटपुट प्रयासों का परिणाम बहुत ही अल्पकालीन होता है, अस्थायी होता है. और इसलिए हमारी सरकार का ये लगातार प्रयास है कि विकास को स्थायी रूप दिया जाए, व्यवस्थाएं विकसित किए जाए, और जिसके कारण जिस सपने को लेकर के देश आगे बढ़ना चाहता है, उन सपनों को हम भली भांति पूर्ण कर पाएं. అనంతరం అసోంలోని ధెమాజీ జిల్లా చేరుకున్న ప్రధాని సంపద పేరుతో ఆహార, మత్స్య ఉత్పత్తుల శుద్ధీకరణ సహా ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధికి ఉద్దేశించిన సంపద పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని 6,000 కోట్ల రూపాయల మూలధనంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. గోగాముఖ్లో భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి భూమి పూజ చేశారు. हमारे जो कृषि उत्पादन है उसकी मूल्य वृद्धि कैसी हो. हम आम बेचते हैं, कम पैसा मिलता है, लेकिन अगर आम का अचार बना करके बेचे तो ज्यादा पैसा मिलता है. हम टमाटर बेचे, कम पैसा मिलता है, लेकिन टमाटर का केचप बना करके बेचे ज्यादा पैसा मिलता है. आज जब मेरी सरकार को 3 साल हुए हैं, तब मेरे देश के किसानों का भाग्य बदलने के लिए ये संपदा योजना के द्वारा फूड प्रोसेसिंग को महत्व देते हुए विश्व भर से फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट यहाँ ला करके इस प्रकार के उद्योगों को लगा करके जो ग्रामीण जीवन में बदलाव लाएं, नौजवान को रोजगार दें, उस दिशा में काम करने की दिशा में भी हमारी सरकार ने आगे बढ़ने का फैसला किया है. అనంతరం గువాహటి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు.